పత్తి కొనుగోలులో సీసీఐ కొర్రీలతో ఇబ్బంది పడుతున్నారు రైతులు. పంట అమ్ముకోగా వచ్చిన డబ్బు పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు కూడా సరిపోవడం లేదంటున్నారు. సీసీఐ నిబంధనల్లో మార్పులు చేసి మద్దతు ధరకు పంట కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ఆదిలాబాద్, జైనత్, బోధ్, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, నిర్మల్, బాయిమ్సా, ఆసిఫాబాద్ మార్కెట్లలో 20 రోజులుగా పత్తి కొంటున్నారు అధికారులు. తేమ శాతం ఎక్కువ ఉందని మద్దతు ధర ఇవ్వడం లేదని చెప్తున్నారు రైతులు. క్వింటా పత్తికి 7,521 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది సీసీఐ. అధికారులు 8 నుంచి 12 వరకు తేమ శాతం ఉన్న పత్తిని మాత్రమే కొంటున్నారు. 14 ఉంటే పత్తి కొనేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 6 లక్షల క్వింటాల కొనుగోలు జరగా అందులో ప్రైవేటు వ్యాపారుల వాటానే ఎక్కువ. జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు రైతులు. 85 లక్షల క్వింటాల దిగుబడి వచ్చింది. 3 వారాలుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి. కానీ సీసీఐ అనేక కొర్రీలు పెడుతూ మద్దతు ధర ఇవ్వకపోవడంతో నష్టపోతున్నామని చెప్తున్నారు రైతులు. అటు ప్రైవేటు వ్యాపారులు కూడా ధర పెంచడం లేదంటున్నారు. 6,800 రూపాయలు ఫైనల్ చేశారని, పత్తిలో తేమ శాతం ఎక్కువ ఉంటే అందులోనూ మళ్లీ కట్ చేస్తున్నారని చెప్తున్నారు. రేటు గిట్టుబాటు కాకపోయినా గత్యంతరం లేక వ్యాపారులకే అమ్ముకుంటున్నామని వాపోతున్నారు. వాళ్ళ లాభాల కొరకు వాళ్ళు బుద్ధున్న కాడికి కోసుకొని వాళ్ళు లాభం పొందుతున్నారు. అదే ఈయన మంచిగా పాసింగ్ చేస్తాడు, ఈయనకి ఎక్కువ ఇవ్వాలి జీతం అని వాళ్ళకు బోనస్సులు వాళ్ళకు అన్నీ ఇచ్చి వాళ్ళ బుద్ధిన కాడికి వాళ్ళు నువ్వు గడ్డం పట్టినా, నేను పెద్ద మనిషిని గడ్డం పట్టినా కానీ ఒక పాయింట్ దించాడు. నై జావు అని మిడుసులోటి దొబ్బేసినట్టున్నది రైతుల్ని. నాకు ఇప్పుడు శిష్యాలు పత్తి తీసుకోవాలనుకుంటున్నాను. నేను తేమ శాతం ఎక్కువ వస్తున్నదని. తేమ శాతం అంటే మా ఇప్పుడు వెదర్ కరెక్ట్ లేదు, మనసు పడుతున్నారు, లేబర్ పత్తి ఏరుతున్నారు, పత్తి ఏరుతున్నారు. నేను పత్తి ఏర్పించి 3 రోజులు అయింది. 3 రోజుల కాటకు తెచ్చిన తేమ శాతం ఎక్కువ వస్తున్నది. దానికి నేను లాస్ అవుతున్నా. ఎక్కువ తోటి కొనిపిస్తే మాకు లాభం అవుతుంది, లేకుంటే మేము నష్టపోతాం. మార్కెట్లో పత్తి ధర రోజు రోజుకు పడిపోతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఈ సీజన్ మొదట్లో కొంత వర్షాభావ పరిస్థితి ఉండడంతో 2 సార్లు విత్తనాలు వేశారు రైతులు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. ఆ తర్వాత సమృద్ధిగా వర్షాలు కురిసినా దసరాకు ముందు ఎండల తీవ్రత దిగుబడిపై ప్రభావం చూపింది. వాస్తవానికి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా ప్రస్తుతం 8 క్వింటాలకు మించడం లేదు. ఎకరాకు 35,000 రూపాయలు ఖర్చు అయితే పంట అమ్మితే 48,000 రూపాయలు చేతికొస్తున్నాయి. ఈ డబ్బు అప్పుల వడ్డీలకు కూడా సరిపోవడం లేదంటున్నారు రైతులు. ఆరుగాలం పండిస్తే ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని చెప్తున్నారు. పత్తి పంటకు క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ సంవత్సరం వస్తే ఫర్టిలైజర్ రేట్లు, కాటన్ కొట్టే రేట్లు అన్ని పెరిగిపోయినాయి. కూలీల రేటు పెరిగిపోయింది. వీటి వస్తేనేమో మైచరు ప్రాబ్లం ఉన్నది సీసీఐకి. ప్రైవేట్ పోతేనేమో కుంటాలకు 1000 నుంచి 1500 లాస్ అవుతున్నాం. ఇట్లా అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం మహారాష్ట్ర కానీ అటు బోనసులు ఇస్తున్నారు. మన ప్రభుత్వం ఇటు బోనస్ ఇవ్వాలని కోరుతున్నాం రైతులు. ప్రైవేటు వ్యాపారస్తులే 8,000 పైన కొనుగోలు చేస్తున్నారు. అక్కడికి మమ్మల్ని తీసుకుపోవాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా మేము ఒకవేళ కలెక్టర్ గారు పంపకుండా మేము స్వయంగా వెళ్ళి మాతో అధికారులు పంపితే మేము కూడా రైతు సంఘాల తరపున వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. పత్తి కొనుగోళ్లలో 2 సార్లు తూకం వేస్తుండటంతో తేమ శాతం లెక్కింపులో తేడా వస్తుందంటున్నారు రైతులు. పెట్టుబడి ఖర్చులు ఎక్కువయ్యాయని, పత్తికి కనీస మద్దతు ధర 10,000 చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని చెప్తున్నారు.